మూవింగ్ ఆన్ our ఫస్ట్ స్టోరీ. బీఆర్ఎస్ మళ్ళీ తెలంగాణ నినాదాన్ని ఎత్తుకుందా? తెలంగాణ సెంటిమెంట్తోనే పార్లమెంటు ఎన్నికలకు వెళ్లనుందా? తెలంగాణ వాదమే తనకు శ్రీరామ రక్షగా కారు పార్టీ మళ్ళీ భావిస్తోందా? గతంలో తమది జాతీయ పార్టీగా చెప్పుకున్న బీఆర్ఎస్ మరోసారి ప్రాంతీయవాదంతోనే ముందుకు దూకబోతోంది. ఉద్యమ పార్టీగా రూపాంతరం చెంది మరోసారి పాత బాటలోనే దూసుకుపోతానంటోంది కారు. తెలంగాణ సెంటిమెంట్ అస్త్రంతో లోక్సభ సమరానికి రెడీ అవుతోంది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. తమ 10 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, కేసీఆర్ మాస్ ఇమేజ్ తో ఎన్నికల బరిలోకి దిగిన బీఆర్ఎస్ కు ప్రజలు అవకాశం ఇవ్వలేదు. ఇక త్వరలో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. దీంతో బీఆర్ఎస్ మళ్లీ తెలంగాణ వాదాన్ని, తెలంగాణ సెంటిమెంట్ ని తెరపైకి తీసుకువస్తుందంటున్నాయి పార్టీ వర్గాలు. పాత బాటలో సరికొత్తగా దూసుకు వెళ్లేందుకు గులాబీ దళం స్కెచ్ చేస్తుంది. తెలంగాణ ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. 2 సార్లు అధికార పగ్గాలు చేపట్టింది. ఆ తర్వాత టీఆర్ఎస్ గా ఉన్న పార్టీ పేరును కాస్త బీఆర్ఎస్ గా మార్చుకుంది. బీఆర్ఎస్ పేరుతోనే 3వ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిన పార్టీకి నిరాశ తప్పలేదు. దీంతో పార్టీ పేరును మార్చడం ద్వారా తెలంగాణ ఉద్యమ మూలాలను మర్చిపోయినట్లయిందనే చర్చ గులాబీ పార్టీలో జోరుగా జరుగుతోంది. మరోవైపు త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మెరుగైన ఫలితాలు రావాలంటే తెలంగాణ ఉద్యమ నినాదం, తెలంగాణ సెంటిమెంటే మార్గమని ఆ పార్టీ అధిష్టానం భావిస్తుందట. బీఆర్ఎస్ ఇప్పటికే తెలంగాణ గళం, తెలంగాణ దళం పేరుతో పార్టీ బ్యానర్లు మార్చేసింది. పార్టీ ఆఫీస్ లో ఉన్న ప్రెస్ మీట్ బ్యాక్గ్రౌండ్ కూడా మార్చేసింది. దీనిలో భాగంగానే పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష సమావేశాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ గళం, తెలంగాణ బలం, తెలంగాణ దళం అంటూ తెలంగాణ సెంటిమెంట్ ను తెరపైకి తెచ్చారు. ఈ నినాదంతోనే పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తామని కేటీఆర్ ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ పార్టీగా పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లను ఎదుర్కొంటామని బీఆర్ఎస్ ప్రకటించింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మారిన పరిస్థితుల్లో మళ్లీ జై తెలంగాణ అంటూ జనంలోకి వెళ్తుంది బీఆర్ఎస్ పార్టీ. గతంలో పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత దేశవ్యాప్తంగా పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ గులాబీ దళపతి కేసీఆర్ ప్రకటించారు. ఏపీ విభాగానికి అధ్యక్షుడిని కూడా నియమించారు. మరోవైపు అప్పట్లో మహారాష్ట్రలో కేసీఆర్ 3 సార్లు పర్యటించారు. బహిరంగ సభల్లో పాల్గొని పలువురు నేతలను కూడా పార్టీలో చేర్చుకున్నారు. రైతు సమస్యలే ప్రధాన అజెండాగా దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ ను విస్తరించేందుకు కేసీఆర్ తగు ప్రణాళికలు కూడా రచించారు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పరిస్థితులన్నీ మారాయి. అధికారం కోల్పోవడంతో మళ్లీ జై తెలంగాణ అంటూ ప్రజల్లోకి వెళ్లనుంది బీఆర్ఎస్. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అనే ఆలోచనతో ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ కి పదును పెడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు కదం తొక్కుతుంది బీఆర్ఎస్ పార్టీ.